ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అలా ఉన్నావు? కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు, కనిపించనివన్నీ అబద్ధాలు కాదు అని అంటారు. అవును కదా బావా? అవును. నువ్విప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావు? రాత్రి అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు రాత్రంతా ఏంటో పిచ్చి పిచ్చి ఆలోచనలు, పీడకలలు. నువ్వు అలెక్యలు బయటికి వెళ్లారు అన్న విషయం తెలిసిన తర్వాత అక్క కూడా మీ విషయంలో చాలా ఇబ్బందిగా మాట్లాడింది. ఏమంది? ఏమంటుందో నువ్వు ఊహించలేవా ఏంటి? అక్క ఇంకా అలెక్యని అనుమానిస్తూనే ఉంది. అలెక్య మారిందని అంటే నమ్మడం లేదు. అందుకు తోడుగా మీరు రాత్రంతా బయట ఉండొచ్చారు. ఇక మనింటి మనుషుల గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కుక్కని చూపించి ఇది మేక అని నమ్మించాలని కంకణం కట్టుకున్నారు అంటే అది సాధించే వరకు ఆగరు. వాళ్ళు మీ ఇద్దరిని అనుమానించి మాట్లాడేసరికి ఇంకా బాధ చేసింది. నువ్వు నిజం చెప్పిన తర్వాత నా మనసు కుదుటపడింది. భార్యాభర్తల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదని అంటారు. మన మధ్య అలాంటివి లేవని నేను నమ్ముతున్నాను బావా. ఏమంటావ్? రాత్రి గెస్ట్ హౌస్లో ఉన్న విషయం ఈ పరిస్థితుల్లో నీతో చెప్పుకోలేకపోతున్నాను. నాకు గిల్టీగా ఉంది, కానీ తప్పటం లేదు. బావా, ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది నిజమా కాదా? ఏ విషయంలోనైనా మనిద్దరి మధ్య దాపరికాలుండకూడదు, అవునా కాదా? అవును. నేను అడిగిన దానికి సమాధానం చెప్పడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? అబ్బే, అలాంటిదేం లేదే. మనసులో ఒకటి పెట్టుకుని బయటికొకటి మాట్లాడేవారిలా మాట్లాడావు. నువ్వన్నది నిజమే అవని. మాట్లాడవేంటి? నీకలా అనిపించిందేమో. నేను మామూలుగానే సమాధానం చెప్పాను. ఎవరు నన్ను మోసం చేసినా, నమ్మక ద్రోహం చేసినా నేను భరిస్తాను బావా. నువ్వు మోసం చేస్తే నేను భరించలేను, నేను తట్టుకోలేను బావా. ఈరోజు మన ఇంట్లో ఇంచుమించు అలాంటి పరిస్థితి కనిపించింది. అవునే, కొంచెం తలనొప్పిగా ఉంది. కాఫీ తీసుకొస్తావా? నేనేమైనా నిన్నిబ్బంది పెట్టే మాటలు మాట్లాడానా? అదేం లేదు. సరే, కాఫీ తీసుకొస్తాను. పరిస్థితుల వలన నీకు నిజం చెప్పుకోలేకపోతున్నాను. నా మనసు దహించుకుపోతున్నట్టు అనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.